జీవితంలో ఏ పరిస్థితుల్లో చేసుకున్నానో మీకేం తెలుసు, ఎన్ని ఇబ్బందులు పడ్డానో మీకేం తెలుసు. అలా అని చెప్పి వాళ్ళు ఆడపిల్లలు కదా, వాళ్ళని అగౌరవపరుస్తామా ఇలా చెప్పి? అది సంస్కారమేనా? ప్రతిసారి మీరు వాళ్ళని ఇలా చూపించేసి ఇదిగో పవన్ కళ్యాణ్, ఇది పవన్ కళ్యాణ్ అంటే, అరే వాళ్ళకి వేరే జీవితాలు ఉంటాయి, వాళ్ళు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు ఎందుకు మీరు ఆలోచించరు అట్లాగా? ఎందుకు వాళ్ళని అగౌరవపరుస్తారు? ఎక్కడో సౌత్ అమెరికా అర్జెంటీనాలో ఉండే ఒక షెగువేరా ఫోటోగ్రాఫ్ని నేను నా గుండెల మీద వేసుకోవచ్చు, లేదంటే సినిమాలు పెట్టుకోవచ్చు, కానీ నాకు నచ్చిన గోండు వీరుడు కొమరం భీం పెట్టుకోవద్దు, ఎందుకంటే నువ్వు ఆంధ్రాడు అంటే నాకు బాధ. నేను భారతీయుడిని, నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. నేను మా పాటకి గౌరవం లేదని అంటుంటే, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడక, ఓ నైజాం సర్కార్ రోడా అని గద్దరు సీమాంధ్ర ప్రాంతంలోని నెల్లూరు జిల్లా టౌన్ హాలులో పాట పాడేస్తే గంతులేసినోడిని నేను. ఝమ్ ఝమ్మల్ మరి ఎయ్యకల్లో జరి, ఝమ్ ఝమ్మల్ మరి ఎయ్యకల్లో జరి అని గద్దరన్నా గజ్జె కట్టి పాడితే మేము చొక్కాలు చిచ్చుకున్నాం, చెయ్యెత్తి జై కొట్టాం, సమాజానికి ఏదో చెయ్యాలని తపన పడ్డాం. అది మాకు తెలంగాణ ఆటపాట మీద గౌరవం సీమాంధ్ర ప్రజలందరికీ. అందుకే నేను ఇక్కడ ఉన్నాను. ఆ తెలంగాణ ఆట పాటే నన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడ నిలబెట్టింది. తెలంగాణ కల్చర్కి గౌరవం ఇవ్వలేదన్న మాట దయచేసి ఎవరు అనొద్దు, తప్పు. నిజంగా సీమాంధ్ర ప్రాంత ప్రజల అభిమానం ఎలా ఉంటుందో, ఇక్కడ ఫ్యూడలిస్టిక్ వ్యవస్థకి మారుపేరమైన కొంతమంది గద్దర్ గారి మీద దాడి చేస్తే ఆయన అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు. ఆయన హక్కుని చేర్చుకుంది సీమాంధ్ర. సీమాంధ్ర ప్రాంత ప్రజల ప్రేమేంటో అభిమానం ఏంటో తెలంగాణ ప్రజల పట్ల మృత్యువును జయించి పాటాయి మోగుతున్న గద్దరన్నను అడగండి, ఆయనకు తెలుస్తుంది, మీరు చెప్పొద్దు నాకు. As a man thinketh, so is he. యద్భావం తద్భవతి. నువ్వు ఎలా ఆలోచిస్తే అలా తయారవుతావు. మతి ఎంతో గతి అంతే. ఒకటి ఇంగ్లీషు, ఒకటి సంస్కృతం, ఇంకోటి వాడుక తెలుగు, ఇంకోటి కలోక్యల్ తెలుగు. భావం ముఖ్యమా, భాష ముఖ్యమా? సీమాంధ్ర ప్రాంత ప్రజలని బూతులు తిడితే బంగారు తెలంగాణ రాదు. దానికోసం పాలసీలు పెట్టండి, పాలసీల మీద వర్క్ చేయండి. మీరు ఎకరాకి ₹1 ఎలా సంపాదిస్తున్నారో తెలంగాణలోని ప్రతి రైతుకి ₹1 వచ్చేలా మీరు చేయండి. నేను ఈ పవన్ కళ్యాణ్ కూడా మీకు జై కొడతాడు, మీ వెంట నడుస్తాను. అలాగే నాకు 1000 కోట్లు సంపాదించుకోవడానికి రాలేదు. అలాగే పత్రికలు ఎస్టాబ్లిష్ చేయడానికి రాలేదు, టీవీల మీద పెట్టడానికి రాలేదు. నాకు ఆ కోరిక లేదు. నాకు కావాల్సిందల్లా, నాకు ఎవరితో శత్రుత్వం లేదు. అలాగని చెప్పి ప్రజాధనాన్ని కానీ ఎవరైనా దోచేస్తుంటే నేను మటుకు ఊరుకోను. అటునుంచి ఇటు దూకే వాళ్ళు ఎవరు పెట్టను నేను నా పార్టీలో, నేను చెప్తున్నాను. అలాంటి జంపర్స్, అలాంటి జోకర్స్ మనం పెట్టం. కానీ కాంగ్రెస్ నాయకుల మీద నాకు లేదు. ఎందుకంటే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక వాదం, ఆయన వెళ్ళిపోయిన తర్వాత పాపం ఆయన ఆత్మ శాంతి చేకూరాలి. ఆయన పాపం చనిపోయిన తర్వాత వీళ్ళు ఇంకొక వాదం మొదలుపెట్టారు. నాకు అది నచ్చదు. ఆయన బతికున్నప్పుడు మీరు అలాగే మాట్లాడండి, ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా అలాగే అంతేగాని మనిషి ఉన్నప్పుడు ఒకలాగా చనిపోయినప్పుడు ఒకలాగా మాట్లాడుకోండి. నేను మిమ్మల్ని క్షమించను. అంటే
ఇంతింతై ఒటుడింతై మరియు దానింతై నభో విధిపై నంతై తోయిద మండలాగ్రమణ కల్లంతై ప్రభా రాశిపై నంతై చంద్రునికంతై ధూళిపై నంతై మహర్వాటిపై నంతై సత్య పదార్థులు నగుడుచు బ్రహ్మాండంత సంవర్ధియై. ఇది కూడా తెలంగాణే, మన తెలంగాణే. రాసింది ఎవరు? బొమ్మెర పోతన. ఇది తెలంగాణ. నెత్తులు బలుగుతాయి, నాలుకలు కోస్తాం, బొక్కలు ఇరగొడతాం. ఇది తెలంగాణ కాదు. ఇది కరెక్ట్గా సరిగ్గా చెప్పాలంటే తెలంగాణ మేధావి చాలామందికి ధీటుగా జవాబిచ్చిన కంచె ఐలయ్య గారి మాటలు చెప్పాలంటే తెలంగాణ వెనుకబడిన వర్గాల వారికి స్ఫూర్తి ద్రాత కంచె ఐలయ్య గారు. ఆయన మాటలు చెప్పాలంటే ఈ మాటలన్నీ ఫ్యూడలిస్టిక్ వ్యవస్థకి నిదర్శనం. నా మాటలు చెప్పాలంటే ఫ్యూడలిస్టిక్ దురహంకారం. అరే, నేను ప్రేమించే తెలంగాణ ప్రజలకి, నేను ప్రేమించే తెలంగాణ అభిమానులకి క్షమాపణ చెప్పాలా లేదా అన్నది మా వ్యక్తిగత విషయం, మీకు సంబంధం లేదు. అమ్మా, మీ కుటుంబానికి కూడా సంబంధం లేదమ్మా. అమ్మా కవిత తల్లి, నువ్వు నాకు చెల్లెలు లాంటి దానివి. నేను నీ బాధని, నీ వేదనని అర్థం చేసుకున్నానమ్మా. ఒక అన్నయ్యగా నీ బాధను అర్థం చేసుకున్నాను. అంతేకాదమ్మా, మీ అన్నయ్య, అసలు అన్నయ్య తారక రామారావు గారి ఆవేశాన్ని, మీ భావావేశాన్ని నేను అర్థం చేసుకోగలను. ఒక అన్నయ్యగా నాకు అది అర్థమైంది ఆ బాధ. అమ్మ, కొద్ది నెలల క్రిందటే ఒక ప్రజా సంఘాల నుంచి ఒక నాయకుడు నా దగ్గరికి వచ్చారు. ఆయన ఏం చెప్పారంటే, ఆయన కూడా తెలంగాణ ఆయనే. నా మనసులో ఉన్నాయని మీరు అలా చెప్తే నేను ఊరుకొని చెప్తున్నాను. నేను దాచుకొని ఎవరా నన్ను? చాలా కోపం వస్తుంది అది. మీరు ఇలా ఎంత గుట్టుగా రాజకీయాలు చేద్దామంటే మీరు అందరిలో బయటికి తీసుకొచ్చి ఎట్లనే అలా ప్లీజ్. అమ్మా, తెలంగాణ జాగృతి సంస్థ అని పెట్టారు, చాలా విరాళాలు స్వీకరించారు అని చెప్పారు. అమెరికాలో ఉండే నా తెలంగాణ మిత్రులు కూడా నాకు చెప్పారు, అరే కళ్యాణ్ మేము కూడా పంపించామని చెప్పేవాళ్ళు నాకు. అమ్మ, నాకు మీరు ఆ డబ్బులు ఏం చేశారు, ఎలా ఖర్చు పెట్టారు, ఉద్యమ సమయంలో ఎవరెవరికి డబ్బులు వెళ్ళినాయి, ఇప్పుడు డబ్బులు ఎంత ఉన్నాయి, ఫ్యూచర్లో ఆ డబ్బులతో మీరు ఏం చేయబోతారో అన్న విషయం నాకు కాదమ్మా, తెలంగాణ ప్రజా సంఘాల నాయకులు మీరు చెప్పాల్సి వస్తుంది. అమ్మ, నువ్వు నన్ను తిట్టే పని పెట్టుకో తల్లి. ఎందుకంటే రేపటి నుంచి మీ అన్నయ్య గారు, మీ నాన్నగారు నన్ను తిడతారు, మీ మామయ్య గారు కూడా. కానీ మీరు మటుకు తీసుకున్న డబ్బుకి అకౌంట్లో చూపించే పనిలో ఉండండి.